అప్పుడప్పుడు ఒక వాక్యం రాసి పెడుతుంటారు కదా, ఈ గృహమునకు ఎవరు అధిపతి అంట? క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అంటారు కదా. అంటే ఈ గృహమునకు ఎవరు అధిపతి? క్రీస్తే అధిపతి అంటున్నావు. మనకు యజమానులు లేరు, ఒకే ఒక యజమాని ఉన్నాడు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనకు యజమానులు ఎవ్వరూ లేరు. మన అందరికి యజమాని ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్క యజమాని ఎవరు అంటే యేసు ప్రభువు. యజమాని ఎందుకంటే కొన్నాడు కాబట్టి ఆయన మనల్ని. యేసు యజమాని ఎలా అయ్యాడు? ఆయన కొన్నాడు మనల్ని. నిన్ను నన్ను అందరినీ కొన్నవాడు ఆయన. ఎవరు కొంటే వాళ్ళ యజమానులు. ఏమంటే ఈ బండి ఎవరని కొన్నారు? పలానా ఆయన. ఆయనేనండి ఓనరు. ఇల్లు ఎవరు కొన్నారండి? పలానా ఆయన కొన్నాడండి. ఇంటికి ఆయనేనండి ఓనరు. ఈ కారు ఎవరిదండి? పలానా ఆయనండి, ఆయనేనండి ఓనరు. మరి నిన్ను నన్ను మనలందరినీ కొన్నవాడెవరు? కొన్నవాడు యజమాని అవుతాడు అనుకుంటే మనలందరినీ కొన్నవాడు యేసుప్రభు కదా. అదే కదా 20వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘం. కొరింథీ పత్రికలో మొదటి పత్రికలో పౌలు గారు మాట్లాడతారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనకి యజమానులు ఎవరు లేరు. మనకి యజమాని ఒక్కడే యేసుప్రభు. ఎక్కడికి వెళ్ళినా చెప్పవలసింది ఎవరి కోసం? యేసు కోసం.